వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు. ఎర్రగుంటపల్లిలోని ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 సందర్భంగా మేము 27వ తారీఖు 5వ నెల 2026 నుండి 21వ తారీఖు 6వ నెల 2025 వరకు 25 రోజుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మేము యోగా నడక నిర్వహించాము. అంటే 3వ తారీఖు 6వ నెల 2025న ఘట్కేసర్లోని సిహెచ్సి నుండి శివారెడ్డిగూడ ప్రధాన రహదారి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది పాల్గొన్నారు. Do yoga, be healthy. 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 Yoga for all. 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 Free yoga for all. Free yoga for all. Free yoga for all. Free yoga for all. 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 Free. Do yoga. Do yoga. Be healthy. Do yoga. Do yoga, be healthy. Do yoga. Do yoga, be healthy. Do yoga. Do yoga, be healthy. 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 Start. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీవల్లి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st జూన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. 2015 నుంచి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో దానికి సందర్భంగా ఈ సంవత్సరం 2025 ఇయర్లో 27 మే నుంచి 21st జూన్ వరకు కూడా 25 డేస్ యోగా క్యాంపెయిన్ జరుగుతుందండి. మన తెలంగాణ రాష్ట్రం అంతట్లో కూడా 420 ఆయుష్ డిస్పెన్సరీస్ అండి, ఆయుర్వేద, హోమియో, యునాని ఈ డిస్పెన్సరీస్ అందరి తరఫున ప్రతి డిస్పెన్సరీకి 2 మేల్ అండ్ ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్, ట్రైన్డ్ యోగా ఇన్స్ట్రక్టర్స్ని తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్ చేశారండి. సో వాళ్ళందరూ కూడా యోగా డే సందర్భంగా ప్రిపరేషన్స్ అవుతున్నాయి త్రూఅవుట్ ద స్టేట్ కూడా. ఇవాళ ఏంటంటే ప్రత్యేకించి ఇవాళ క్యాంపెయిన్ యోగా వాక్ అండి. ఓకే, దానికి సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ చేరున్నామండి. యోగా వాక్ 2 కిలోమీటర్స్ యోగా వాక్ చేస్తాం. పెద్ద ఎత్తున పాల్గొంటారు అనుకున్నాం మేడం. మరి అది అందరూ జాయిన్ అవుతారు. ఇంకొక ఈవెంట్ కూడా ఉందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ కూడా ఉంది, షెడ్యూల్ 2లో కూడా ఉంది. ఇంకో విలేజ్లో గట్కేసర్లో చేస్తాం. రాజకీయ నాయకులు పాల్గొంటారు అన్నారు కదా? సింగిరెడ్డి రామరెడ్డి సార్ వాళ్ళు వచ్చారు. వేరే ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉందని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇవాళ లాస్ట్ అండి? లేదండి, ఇవాళ ఈవెంట్ వచ్చేసి యోగా వాక్ అన్నమాట. రేపు ఇంకొక ఈవెంట్ ఉందన్నమాట. సో ఎవ్రీ డే వీ హ్యావ్ ఈవెంట్స్.
డే యోగా సందర్భంగా వన్ అర్త్ వన్ నేషన్ సో దాని కొరకే ప్రిపేరింగ్ జనాలకి అవేర్నెస్ కలిగజేయడానికి ఈ ప్రోగ్రాం చేయబడుతున్నది. సో యోగా డైలీ చేస్తే రోగాలు దూరం అవుతాయి. సో యోగా డైలీ చేయాలని అందరికీ స్లోగన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వెన్నుపోటు అనే పదానికి నిల్వెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటే ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుంది. నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిల్వెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. చేయడానికి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి అని ముఠాకి పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రజా రాజ్యానికి పట్టం కట్టిన రోజు, ప్రజా తిరుగుబాటు రోజు, అవినీతి పరిపాలన మీద ప్రజా తిరుగుబాటు రోజు. అదే రకంగా విజ్ఞుడు మరి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్న రోజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వెన్నుపోటుకి పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఈరోజు సొంత బాబాయిని గొడ్డలతో నరికి రక్త సంబంధానికి మీరు వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం తరిమేసి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆవిడని తొలగించి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా 5 సంవత్సరాల పాలనలో 85% హామీల్ని ఎగనామం పెట్టి ప్రజలకు ఎన్నుపోటు పొడిచారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రం దోచేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మీకు అది కుదరకుండా చేశాము. అదే కాకుండా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి మరి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి చాలా మంది ప్రజల ఆరోగ్యం మీద వెన్నుపోటు పొడిచారు. అదే రకంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి ఒక్కరు కూడా మెగా డిఎస్సి పోస్టులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి యువతకి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీల యొక్క సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి మరి సామాజిక న్యాయాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి కార్మికులకు, విద్యార్థులకు, బాటసారులకు అందరికీ కూడా మీరు వెన్నుపోటు పొడిచారు. చివరికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ శివకుమార్ నిర్మించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా కబ్జా చేసి ఈ రోజు ప్రజల్ని దారి మళ్లించడానికి దారి మళ్లించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే 16,374 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ప్రతి మహిళకి అందించారు. అదే కాకుండా అధికారంలోకి రాగానే రోడ్లన్నింటినీ కూడా మరి ఎక్కడ గుంతలు పడినా పూర్తి చేశారు. వర్షాలకు వచ్చి కొట్టుకుపోతున్నా నిరంతర ప్రక్రియ కింద మరి రోడ్లని ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయని ప్రక్రియ. ఇప్పుడు నిరంతర ప్రక్రియ కింద రోడ్లను పూడుస్తున్నారు. అదే కాకుండా మరి మత్స్యకారులకి 217 జీవో క్యాన్సిల్ చేసి ఒక్క సంవత్సరంలోనే 70% హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి గుండె మీద చేసుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కూటమి ప్రభుత్వము, అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు నమ్ముతున్నారు. ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏంటంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారు తమ పాలనలో తీసుకెళ్తున్నారు. ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని దారి మళ్లించండి, ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే, ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఠా చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళని ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు. అలీబాబా 11 దొంగలు మాత్రమే మిగిలారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఉండరు.
ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన కోరుకుంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించి సంక్షేమానికి, అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వేయాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాల తర్వాత ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది కేవలం ఒక రాజకీయ సరిహద్దు కాదు, ఒక సంస్కృతి, భాష మరియు సాంప్రదాయాల యొక్క ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. 2014 జూన్ 2న ఇది ఒక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు అవుతున్న తరుణంలో ఈ 11 ఏళ్లలో ఏలిన ప్రభుత్వాలు 10 ఏళ్ల విధ్వంసం జరుగుతుందని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్చిపోయిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా అమలు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ మలిదశ పోరాటంలో 1200 మంది అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాలకులు పరిపాలన కొనసాగించడం లేదు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రజలకు నిరాశ ఎదురవుతున్నది. ఆదివాసీ గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అంతా కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. సంపన్న వర్గాలు కూడా ఈ ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించాల్సిందిగా, మరో దఫా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తెలంగాణ కోసం అమరులైనటువంటి వారందరికీ కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనిఖీ చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకొని ఎంపీ అక్కడి బాధితులను పరామర్శించి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ వెంటనే జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే గారికి ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఎస్హెచ్ఓ వెహికల్ సార్. ఏంటి ఎస్హెచ్ఓ అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ అవుతున్నారు. 2 గంటలు సార్. ఫస్ట్ అడ్రస్ తీసండి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు సార్. అందులో రెస్పాన్స్ టీమ్ లేదు సార్. ఇక్కడ కారోళ్ళు వాళ్ళు ఒకళ్ళని పట్టుకున్నారంట కదా. కొంత న్యాయం చేద్దామని ఆలోచించారు. అది కాదండి, మీరు ఫస్ట్ అడ్రస్ దట్ ఇమీడియట్లీ వదిలేస్తారు. ఇక్కడనే ఒక 2 days ఉంటుంది. ఇక్కడనే డెడ్ బాడీ ఎవరో గుద్దేసిపోయిన ఊరితోనే మా ప్రొఫెసర్ వాళ్ళు ఈ పార్టీ నుంచి వచ్చేసి 1 అవర్ సార్. మీరైతే రావాలి కదా. 1 అవర్ దాటింది. 45 minutes కూడా పట్టదు, 10 నిమిషాలలో రావచ్చు. 2 గంటలు రోడ్డు మీద 5 నిమిషాలు రావాలి సార్. మీరెందుకు రాలేదు? నేను తెల్లారు రాత్రి అయితే మళ్ళీ 6 నెలల దగ్గర నంద్యాల జిల్లా పాణ్యం మండలం మద్దూరు గ్రామంలో శనగల మినుముల వ్యాపారి టంగుటూరి శ్రీనివాసులు 8,42,350 రూపాయలు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. మద్దూరు నివాసి కొప్పర సతీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాణ్యం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. పాణ్యం పిఎస్లో భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం సెక్షన్ 318 4, 351, 2 క్రింద మరియు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం సెక్షన్ 316, 31S32 VAల కింద ఎఫ్ఐఆర్ నెంబర్ 55/2025 తేదీ 2వ తారీఖు 6వ నెల 2025గా నమోదు చేశారు. తక్షణమే విచారించి న్యాయం చేయాలని బాధితుల విజ్ఞాపన. మద్దూరులో నివాసి మహమ్మద్ రఫీక్ అనే టీచర్కు 4,75,000 ఇవ్వాలని ఫిర్యాదు. మరికొంతమంది బాధితులు స్టేషన్ ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మోసపూరిత వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిపై తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన సతీష్ కుమార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి ఇస్తాను మిరపకాయలు అమ్మి నాకు ఇస్తాను, మినుములు అమ్మి నాకు ఇస్తాను, పొలం అమ్మి నాకు ఇస్తానని చెప్పి మాయమండని చెప్పి మోసపూరితంగా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మా అమ్మ అడిగినప్పుడు కూడా అదే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే పనిచేస్తూ వచ్చాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని 25వ తేదీ 25 మే నెలలో దగ్గరికి పోయి అడిగినప్పుడు మీకు డబ్బులు ఇచ్చే విధాన్ని బెదిరించి బూతులు తిడుతూ ఏం చేసుకుంటూ చేసుకోకండి, మమ్మల్ని డబ్బులు అడిగితే మీ అంత చూస్తామని కూడా బెదిరించడం జరిగింది. ఈ విషయంలో
మరి పాణ్యం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి స్పందించిన పోలీసులు తక్షణమే అతని మీద కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరి మాకే కాదు, నాతో పాటు టీచరు మహమ్మద్ రఫీక్ కూడా దాదాపుగా 4,75,000 రూపాయలు అతనికి కూడా ఇవ్వాల్సింది, అతనికి ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. మరి ఇతనికి డబ్బులు ఇచ్చేది లేదని కూడా చెప్పడం జరిగింది. సో మద్దూరులో ఎవరైతే ఉన్నారో, ఇంకా ఇతర గ్రామాల్లో ఎవరైతే ఉంటున్నారో, మీ యొక్క ధాన్యం ఏదైతే ఉందో సరైన వ్యక్తిని ఎంచుకొని వారికి ఇచ్చి మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తుల పట్ల తక్షణమే మీరు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న పట్ల మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకొని మరి మీరు లబ్ధి పొందాలని, ఆ చట్ట పరిధిలో న్యాయం పొందుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆకివీడ్లో బాలికను అత్యాచారం చేసిన మాంసం వ్యాపారి షేక్ మీద బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బయట పొక్కిన విషయం బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బడ్డీ కొట్టు నడుపుకుంటున్న వైనం పోలీసులు అదుపులో నిందితుడు. ఆగివిడండి పడలవారి వీధండి, వాళ్ళు ఎక్కడో పెద్దటి నుంచి చిన్న కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి, వాడి పేరు మీరావాలండి. 12ంటికి తీసుకెళ్ళిపోయాడండి, మడత మంచి మీద తీసుకెళ్ళి పాడు చేసేసాడండి. ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9ంటికి కూడా చెప్పలేదండి, పిల్లలకి పెద్దోళ్ళు కూడా చెప్పలేదండి. 9ంటికి చూసామండి. మేము 10ంటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు, ఇలా చేశారమ్మా, ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి, రాత్రి 1 గంటకి చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టామండి ఆడి మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. పడవల వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి, అది షేక్ మీరావాలండి ఆ అబ్బాయి. ఆడి పిల్లలు మా పిల్లలకి నాయ ఏం చేస్తారో అని చంపేవాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు వాడి సాగు చూడాలండి మేము ఇవాళ ఈ పిల్ల జరిగిందండి. పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుద్ది. ఏంటి రక్తం చుక్కలాగా ఏడుతున్నారని రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని ఆడి సాగు మాకు కావాలండి. పాలు తాగితే పిల్లుంటే ఆ పిల్లని చేసే పిల్లని చేసాడు. పిల్లండి అంతేగా 8వ సంవత్సరం అండి పిల్లకి. 8 సంవత్సరాల పిల్లని అలా చేసాడంటే అడు మనిషి అర్థమైపోతా ఇంటి పక్క ఇల్లు అలా చేసాడు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన తెలిపిన మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన నిరుపేదలైన తమకు కాకుండా లక్షలు ఆస్తులున్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారంటూ శివునిపల్లి గ్రామానికి చెందిన పుంజూరి రజిత నాగరాజ్ దంపతులు ఫ్లెక్సీలతో నిరసన తమకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేను దండం పెట్టి వేడుకున్న బాధితులు అడ్డుకొని ఫ్లెక్సీని లాగేసుకుని బాధితులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. ఒక్కొక్కరికి ఎకరంలో అమ్ముకుంటే 50 లక్షల దాకా వస్తాయి తెలుసా. వాళ్ళకి ఇచ్చిండు, నాకు ఇంత భూమి లేదు, నాకు ఇల్లు గుడియాలి, నా రేకులు వాడతా ఉట్టుకోపోతాయి. ఒక గంట ఉండమో నా ఇంట్లో ఎండగా పడిన కూరలు ఉన్నాయి, ఖరాబ్ అయిపోతాయి ఎండ వేడికి. నాకు మొత్తం రేపులన్నా వాళ్ళ భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని వాళ్ళకెత్తాను. బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. భారతీయ జనతా పార్టీ వారధి కావాలని కోరుకుంటా. ఈ రోజున భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లాలో కార్యాలయం అంటే ఒక నమ్మకాన్ని కలిగించగలగాలి. ఈ కార్యాలయంలో ఇందాకన్నా దయాకర్ రెడ్డి గారు చెప్పారు, కార్యాలయ కార్యదర్శి ఉంటాడు. ఒక అర్జీ కలెక్టర్ ఆఫీస్ లో ఏ విధంగా అయితే మనము గ్రీవెన్స్ సెల్లో కాగితం పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో ఒక అర్జీదారుడు వెళ్తాడో, అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తే కార్యాలయ కార్యదర్శికి మనం ఒక కాగితం ఇస్తే
ఆ ప్రెసిడెంట్ గారు, టౌన్ ప్రెసిడెంటో లేదా బాపట్ల కాన్స్టిట్యున్సీ కన్వీనరో ఎవరో ఒకరు ఆ కాగితం పట్టుకుని ఆ సంబంధిత కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ అర్జీదారుడు తాలూకా సమస్యను పరిష్కరిస్తాడనే ఒక నమ్మకాన్ని ఈ కార్యాలయం ద్వారా మనం కలిగించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున చాలా మంది ప్రజలు అమాయకులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేటువంటి క్రమంలో ఎన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నా, అవి వినియోగించుకునే క్రమంలో అంతిమంగా లబ్ధిదారుడు ఈ రోజుకి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అవగాహన లోపం, అధికారుల అలసత్వం, వీటన్నిటికీ మిచ్చిమీరినటువంటి అవినీతి, ఇవి మూడు మరి ఈ రోజున ఎంత కష్టపడి ఎన్ని ప్రక్షాళన చేసి ఎన్ని రకాలుగా ఫలాలను మనం పేదవారికి అందించాలని ప్రభుత్వం చేస్తా ఉన్నా కూడా ఈ రోజున అడ్డగోలుగా మరి వాటన్నింటినీ కూడా పక్కదారి పట్టించే కోసం. ఇవాళ మీకు ఒక్క విషయం చెప్తా ఉన్నా. నిన్న చాలా ఆర్భాటంగా జూన్ 1వ తారీఖున రేషన్ దుకాణాలని మరి ఇంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసి మరలా మరి అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా రేషన్ తీసుకొచ్చినటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం. కానీ చాలామంది చాలా ఆర్భాటంగా చేశారు. కానీ ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎంతమంది ఎన్ని రేషన్ షాపుల్లో ఎంతమంది లబ్ధిదారులు స్వయంగా వచ్చి మరి రేషన్ తీసుకుంటున్నారా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రేషన్ ఇవ్వకుండా వెనక పంపిస్తున్నారా, అటువంటిది మనం ఆలోచించేయాలి. గట్టిగా ప్రశ్నించవలసిన చోట ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, భాగస్వామ్యంగా ఉన్నామని జరిగేటువంటి తప్పుల్ని తలదించుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మన ప్రజల పక్షానే నిలబడాలా. తప్పు జరిగినప్పుడు తప్పని ప్రశ్నించాలా. ఆ ప్రశ్నించలేనటువంటిప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా దానికి విలువ లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇవాళ రేషన్ మాఫియా అడ్డగోలుగా నడుస్తూ ఉంది. ప్రశ్నించేవాళ్ళు లేరు ఈ రోజున. ఒక్కొక్క నియోజకవర్గాల్లో, ఒక్కొక్క మండలాల్లో మరి వచ్చేటువంటి లబ్ధిదారులకి రేషన్ ఇవ్వకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇస్తా ఉంది, నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో ఈ రోజున పేదవారికి, ప్రతి వారికి మరి వాడికి ఆహార భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి బియ్యాన్ని తక్కువ రేటుకి బియ్యాన్ని అందిస్తూ ఉంటే మరి వాళ్ళ రేషన్ షాపుల్లో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సమయం 9:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేదిక గౌరీగోపాల్ హాస్పిటల్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ తెలియజేశారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కంటే ముందు సూపర్ 6 హామీలు ఇచ్చినారు. ఏదైతే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 చొప్పున నెలకిస్తా అన్నాడు. తర్వాత నిరుద్యోగులందరికీ ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఈ ఉద్యోగులకైతే డిఏలు అన్నీ కూడా క్లియర్ చేస్తా అన్నాడు. వెంటనే ఐఆర్ ప్రకటిస్తా అన్నాడు. తర్వాత పిఆర్సి కమిషన్ వేస్తా అన్నాడు, అది చేయలేదు. అలాగే ఏదైతే రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని వాళ్ళకు కూడా ఇవ్వకుండా పోవడం జరిగింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఇస్తా అని చెప్పి ఆ బస్సు సౌకర్యం కూడా లేకుండా చేసినారు. అదే కాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అని ఒకే సిలిండర్లు ఇచ్చి దాన్ని క్లోజ్ చేసినారు. రెండోది ఏదైతే ఇంటికి రేషన్ బియ్యం వస్తున్నాయో ఆ రేషన్ బియ్యం ఇంటికి లేకుండా ప్రజలందరికీ ఇబ్బందులు కల్పించడం. ఏదైతే రేషన్ వెహికల్ దారులు ఉన్నారో దాదాపు 20,000 మందిని రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మొత్తంగా తీసేసి వాలంటీర్లకు కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు, మోసపోయినటువంటి వర్గాల వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు నిరసన కార్యక్రమం చేపట్టారో వీళ్ళందరికీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించి ఒక నిరసన కార్యక్రమం చేయబోతున్నాము. గౌరీగోపాల్ హాస్పిటల్ నుంచి రేపు 10 గంటలకు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రేపు ఉదయం 10 గంటలకు అందరూ కూడా మోసపోయినటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తాం.
విజయశాంతి గారికి క్యాబినెట్లో స్థానం కల్పించాలని రాజనాల శ్రీహరి డిమాండ్. సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్, నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, డైనమిక్ లేడీ స్టార్ కాపరింగ్ విజయశాంతికి క్యాబినెట్లో స్థానం కల్పించాలని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డికి, హోంమంత్రికి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో విజయశాంతి బీసీ మహిళా హోంమంత్రి పదవి ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు. రాజనాల గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాములమ్మకు కేబినెట్ స్థానం కల్పిస్తారా? తప్పకుండా విజయశాంతి గారికి కేబినెట్ లో స్థానం కల్పించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, నటరాజ్ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను ప్రత్యేకంగా నా యొక్క 30 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను వారిని వేడుకుంటున్నాను. తప్పకుండా విజయశాంతి గారికి ఇప్పుడున్న వచ్చే కేబినెట్ లో తప్పకుండా అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్టార్ క్యాంపెయినర్ అవసరం. అటువంటి తరుణంలో విజయశాంతి గారికి కేబినెట్ స్థానంలో కల్పించి హోంశాఖ మంత్రి ఇచ్చి, గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారో అలా మళ్ళీ ఇప్పుడు విజయశాంతి గారికి హోంశాఖ మంత్రి ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిందిగానే అందరినీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను.